కొద్దీ మా అదృష్టం కొద్దీ సిబిఐకి పోవడము, వాళ్ళు ఎంక్వైరీ చేయడం, వాళ్ళు లేదంటే 100% మమ్మల్ని ముద్దాయిలు చేసిందరు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. తర్వాత మీరు వైసీపీలో చేరాలని ఎందుకు అనుకున్నారు? నేను నాకేం అవసరమన్నా, జరగాల్సినది ఇదంతా నేను ఫైట్ చేసిందంతా నేను ప్రతిపక్షంలో. ఇప్పుడు బీటెక్ రవి అనే వ్యక్తి అంతకుముందు ఎవరికి తెలియదున్నా. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వివేకానంద రెడ్డి గెలిచినప్పుడు నేను అంతో ఇంతో ఐడెంటిఫై అయినా. నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను వాళ్ళకు వ్యతిరేకంగా ఉండి ఈ కేసును వెలికితీసి నేను ఆడ ఫైట్ చేస్తా అంటే నాకు ఒక గుర్తింపు వచ్చింది. నేను అప్పుడు పోతే గీతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా నాకేం అవసరము. అది అతను ఏమన్నా జరిగింది ఏంటంటే, మొన్న ప్రెస్ మీటు కొంచెం బాగా వైరల్ అయింది నాది. పైనుంచి బాగా ఈయనకు పన్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదంటే అది మాట్లాడి పడేసినాడు. నేను చెప్తున్నా కదా, నిజంగా అది జరిగింటే అన్నను విజయసాయిరెడ్డి అని చెప్పమని అంటున్నా కదా నేను. ఇప్పుడే ఆయనే మన పార్టీ ఏం కాదు కదా, ఆయన ఇండివిజువల్గా ఉన్నాడు. జరిగిన వాస్తవం అయితే ఆయన చెప్పొచ్చు కదా. ఊరికి అన్నీ లేనిపోనేటి ఆడ ఇది చేసి, అప్పుడు ఆ సందర్భంలో నాది కాదురా లాలూచి, మీ లాలూచి బతకాలని ఈ 2-3 ఎగ్జాంపుల్స్ నేను చెప్పాల్సి వచ్చింది అంతే. అంటే మీరు నన్ను వైసీపీలో చేర్చుకోండి, ఒకవేళ మీరు వద్దంటే నేను సీఎం రమేష్ని పట్టుకొని బీజేపీలోకి పోతాను కూడా బెదిరించాడు రవి మాతోనని అవినాష్ రెడ్డి అన్నాడు కదా. అంటే సీఎం రమేష్ ద్వారా ఏమన్నా బీజేపీలో పోదాం అనుకున్నారా? లేదు, అవసరం ఏముందన్నా నాకు అది బీజేపీ గురించి. ఇంకోటి, ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సునీతమ్మతో నువ్వు ఇట్లే నన్ను ప్రెజర్ చేస్తే అవినాష్ షెల్టర్ కోసం అని బీజేపీలో పోవాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు, నా పరిస్థితి ఏందని అన్నాడని విజయం అఫీషియల్గా సునీత గారు ఓపెన్ గానే చెప్పినారు. కరెక్ట్, అది చెప్పినారు. అంటే ఇంకా ఆయన బీజేపీలోకి పోయినాడు. ఇంకా ఇది జగన్ రెడ్డి చెప్పింది, ఇది మనం అడిగితే ఆయన ఏం చెప్తాడు? అది ఏమో ఇద్దరు కలిసి వెళ్దాం అనుకున్నారు. నాకు ఇంకోటి ఇంకోటి నాకు నేను అంటే ఓపెన్ టు బీ ఫ్రాంక్గా చెప్పాలనుకో, సపోజ్ నాకు బీజేపీలో సీఎం రమేష్ అన్న ఉన్నప్పుడు, నేను రమేష్ అన్న మాకు అంత క్లోజ్గా ఉన్నప్పుడు నాకు బీజేపీకి పోవాల్సిన అవసరం ఏముందో చెప్పాలా. ఇంకో పక్క ఆదన్న కూడా బీజేపీలో ఉన్నాడు. నాకు అవసరం ఏముంది నా బీజేపీలో? నాకు ఏదైనా అవసరం పడితే వాళ్ళిద్దరు ఉన్నారు కదా అంటున్నా. లాజిక్ చెప్తున్నా నేను. కరెక్టే, కోడిగుడ్లన్నీ ఒక బొట్టులో ఉంటే ఏమి లాభం, కొన్ని అందులో కొన్ని ఇందులో ఉంటే అటు ఇటు సర్దుకుంటూ ఉండొచ్చు. నువ్వు ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటే. అంటే అన్న నేను ముందే చెప్పినట్టు టు బీ ఫ్రాంక్ అని నేను ముందే చెప్పిన. ఎవరైనా పొలిటికల్ గా అట్లే ఆలోచిస్తారు కదా అంటున్నా. ఇద్దరు ఉన్నప్పుడు నాకేం అవసరం ఉన్నా దాంట్లోకి పోవాల్సింది, లాజిక్ మిస్ అయినాడు అంటున్నా. కరెక్టే. అయితే ఇక్కడ 2-3 ఒక్క నిమిషం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి తన ఒరిజినల్ స్వభావాన్ని ఎవరైనా ఇప్పుడు నన్ను ఓపెన్గా నన్ను జూదం ఆడతావు అది ఇది అంటారు. నేను ఆల్రెడీ నాకు టైం ఉంటే నేను ఆడతానన్నాక దాని జోలికి రాలే. అట్లా మన ఒరిజినాలిటీని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేసినప్పుడే ఇదంతా వస్తుంది. జగన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను అట్లా కాదు, పతిత్తును మన తాతను చంపిన ఇదని లేనిపోంది తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కుటుంబ చరిత్ర అంతా ఇప్పుడు జంజీ ఈ 20-30 ఇయర్స్ వాళ్ళందరికీ తెలిసేట్టుగా చేసుకున్నాడు. దాంట్లో మనం కొంత ఎలాబొరేటెడ్గా చెప్పడంతో అది కొన్ని ఛానల్స్ అవి బాగా చేసేలకు పైనుంచి బాగా పన్నాయి. ఎవరికి? అవినాష్ రెడ్డికి. ఆడ మీటింగ్ పెట్టి అది ఇదిగా ఇంకా నా మీద అక్కసంతా. ఎప్పుడూ కూడా అతను ఆ రకంగా మాట్లాడు. జనరల్గా సంతోషమైనా బాధ అయినా సావు అయినా పెళ్ళికైనా ఒకటే మేళం ఊతాడన్నట్టు ఆ టైప్ మాట్లాడేవాడు. ఫస్ట్ టైం నా మీద అట్లా ఫ్రస్ట్రేషన్గా మాట్లాడినా అంటే అది పైనుంచి నాకు పన్నాయి, ఏం చేస్తారు మీరు పులిందల్లా అది ఇదని. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ మాట్లాడడమే అది. రైట్. ఇంకొక మాట, ఎర్రచందనం దొంగతనాలని అన్నారు కదా, అంటే వీళ్ళు ఎర్రచందనం కూడా చేసేవాళ్ళు ఈ ఫ్యామిలీ? పాయింట్కి వచ్చారు. ఆయన అవినాష్ మాట్లాడుతూ నువ్వెంత నీ బతుకు ఎంత అన్నాడు. నా బతుకు ఏముంది బా, నేను మామూలు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన, మా నాయన బడిపంతులు. మా బతుకు మా చిన్నాయన్ను ప్రత్యర్థులు మీ అండతో చంపినారు. మీ చిన్నాయన్ను మీరు రాజకీయం కోసం మీకు